హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం చేసుకోబోయే కూర ఏంటంటే, ఎనీ గెసెస్? ఇవాళ ములక్కాయ గుడ్లు అండ్ మామిడికాయ కూర అన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ ఆయిల్, తర్వాత జీలకర్ర, ఆవాలు. సో ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, అండ్ దెన్ ములక్కాయలు అండ్ ఉల్లిపాయలు. దిస్ ఈజ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అండ్ కొంచెం ఉల్లిపాయలు కూడా వేసాను, ఎందుకంటే కొంచెం అల్లం అయితే అవ్వదు కాబట్టి. సో ఇవన్నీ మనం 1 by 1గా వేసేద్దాం. ఇప్పుడైతే అవుతుంది. సో ఎస్, కొంచెం చిటపట లాడిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసేద్దాం. సో ఎస్, ఇప్పుడైతే మనకి ఆవాలు జీలకర్ర మంచిగా చట్పట్లాడినాయి. దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకున్నాక ఉప్పు వేసుకున్నట్టయితే ఇదొక టిప్ అన్నమాట. ఉప్పు వేసుకున్నట్టయితే నేనైతే గల్లులుప్పే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది కొంచెం హెల్త్కి మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం మిరియాల పొడి నేను వేస్తూ ఉంటాను కూరల్లో. అండ్ ఎస్, ఉప్పు అన్నీ ఇప్పుడైతే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ఓన్లీ అల్లం వెల్లుల్లి కాదు, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఉంది. సో ఇది కొంచెం బాగా మగ్గాలి, బాగా మగ్గాలి. రాళ్ళ ఉప్పు అంటారండి, గల్లులుప్పులు కాదు. గల్లుప్పు కూడా అంటారు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా అంటారు. ఇప్పుడైతే కొంచెం మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు ములక్కాయలు అండ్ ములక్కాయలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. సో ఎస్, ఇందాకడైతే మనం గుడ్లు వేయలేదు కదా, సో గుడ్లు కూడా వేసాను. తర్వాత మామిడికాయ కూడా కోసుకున్నది, పచ్చిగా పుల్లగా ఉన్న మామిడికాయ కూడా వేసాను. సో ఉప్పు కారం అంతా సరిపడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా కాసేపు ఉడికిన తర్వాత ఇంకా దించేయడమే. ఇంకా సూపర్గా రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంతో ఇంకా లొట్టలు వేసుకుని ఎవరైనా తినాల్సిందే. ఉట్టి కోడిగుడ్లో ఇగురు చేసుకోకుండా ఇట్లా ములక్కాయలు వేసుకున్నా కూడా చాలా సూపర్గా. ఇంకా దానికి తోడు మనం మామిడికాయ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొంతమంది గరం మసాలా వేసుకుంటారు, నేనైతే వేయలేదు. వేసుకుంటే వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి. కాకపోతే ఇంకా మసాలాలు అంతా లేకుండా ఉండాలి కాబట్టి నేను ఇంకా వేయలేదన్నమాట. ఓకేనా అండి? సరే అయితే మరి, ఓకే బాయ్ ఫ్రెండ్స్.